తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఇందులో ఈరోజు ప్రధానంగా భారత రాష్ట్రపతి అయినటువంటి ముర్ము గారు ఈరోజు 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడైతే మొదలయ్యాయో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ అనేక విషయాలను, అనేక పురోగతులను, మన రాష్ట్రం, మన దేశం ఎలాంటి పురోగతి చెందింది, డెవలప్మెంట్ ఎట్లున్నది, ప్రోగ్రెస్ ఎట్లున్నది మాట్లాడుతూ అనేక విషయాలపై దృష్టి సారించారు. ప్రధానంగా ముర్ము మారిన దాంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే యువతకు ఉపాధి కల్పిస్తామని, మహిళలకు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధానంగా పాత్ర పోషించే విధంగా మనం చేస్తామని చెప్పుకొచ్చారు. అదే విషయంలో మనం చూసినట్టయితే ఒకసారి గనక మనం ప్రధానమైన అంశాలను చూసినట్టయితే ఫస్ట్ ముర్ము ప్రసంగంలో మన్మోహన్ సింగ్ అలాగే కుంభమేళాలో ఏదైతే అపరిస్థితి ఏర్పడ్డదో తద్వారా అక్కడ చాలామంది మరణించారో వారికి సంతాపం ప్రకటిస్తూ ముర్ము గారు తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మన్మోహన్ సింగ్ అలాగే కుంభమేళాలో జరిగిన అపరిస్థితి వల్ల జరిగిన అమాయక ప్రజలు ఎవరైతే చనిపోయారో వాళ్ళను సంతాపం తెలియజేసిన తర్వాత ప్రధానంగా మాట్లాడింది విద్యారంగంలో అలాగే వైద్య రంగంలో విద్యార్థులకు ప్రధానంగా మేము వారికి బడ్జెట్ కేటాయించడంలో, వచ్చే బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ కేటాయించడంలో చాలా పెద్ద ఎత్తున మనం స్టెప్స్ తీసుకున్నామని చెప్పారు. అదే విషయానికి ఇంకో విషయం వస్తే డిజిటల్ టెక్నాలజీలో భారతదేశం చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ అయినట్టుగా, చాలా పెద్ద ఎత్తున పురోగతి చెందినట్టుగా చెప్పుకొచ్చారు. యూపీఐ విషయంలో అనేక దేశాలు కూడా మనలను అనుసరిస్తున్నాయి, భారత్ను అనుసరిని ఆశ్చర్యపోతున్న విధంగా మనం యూపీఐ డిజిటల్ పేమెంట్స్లలో, డిజిటల్ లావాదేవీలలో మనం చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ అయినామని చెప్పారు. ఇంకొక విషయానికి వస్తే ఇదే డిజిటల్ ఉపయోగించి సోషల్ అవేర్నెస్, ఈక్వాలిటీ, దీన్ని కూడా చాలా పెద్ద ఎత్తున మనం ప్రజలలోకి తీసుకువెళ్ళగలిగామని చెప్పుకున్నారు. అలాగే తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదా కల్పించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వెళ్ళి 15 నుంచి 20 సంవత్సరాల నుంచి వెళ్ళి పోలవరం ప్రాజెక్టు ఎక్కడికక్కడే నిలిపివేయబడింది. గత ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అప్పుడు ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించిన మొదలైన పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దానికి సంబంధించింది తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పాటు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, అలాగే 4.5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, దానికి కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చారు. గమనించవలసిన విషయం ఏంటంటే వచ్చే సంవత్సరానికల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ పోలవరాన్ని వచ్చే సంవత్సరానికల్లా పూర్తి చేయాలని కంకణం కట్టి కూర్చున్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున అక్కడ వర్క్స్ కూడా క్యారీ చేస్తున్నారు. మనం ఇంకొకసారి చూస్తే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించింది ఒక సాహసత పైన, అంటే చాలా డేర్నెస్గా వక్ఫ్ బోర్డ్ సంబంధించి అమెండ్మెంట్ బిల్లును కూడా మనం తీసుకురావడం జరిగింది, ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒక నిర్ణయించిన తర్వాత ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన అభిప్రాయాల మేరకు దాన్ని కూడా ఇప్పుడు ఈ వచ్చే సభలలో కూడా దీని మీద చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. దీన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుందని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు 3 కోట్ల పేద ప్రజలకు గృహ నిర్మాణం కూడా చేపట్టే దిశగా ముందడుగు వేస్తున్నదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చారు. 2025 బడ్జెట్లో రైతులకు, మహిళలకు, అలాగే యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. ఇంకొక విషయం ఏంటంటే మనకు సంబంధించిన
శాస్త్రవేత్తలకు సంబంధించిన ఇస్రో ఈరోజు 100 లాంచెస్ చేసి చాలా పెద్ద ఎత్తున సక్సెస్ కాగలిగింది. మరో కొద్ది రోజులలో అంతరిక్షంలో కూడా మనం ప్రవేశించే విధంగా ఉన్నాము అని చెప్పుకొచ్చారు. ఇది భారతదేశానికి చాలా గర్వపడ్డ విషయంగా చెప్పుకొచ్చారు. రైళ్లల్లో ప్రగతి చెందుతూ రైల్వే విభాగంలో కూడా నమో భారత్, వందే భారత్ లాంటి రైళ్లను ఇక్కడి నుంచి వెళ్ళి ప్రవేశపెట్టిన తర్వాత రైళ్ల సౌకర్యాలకు కూడా అంటే సామాన్యమైన ప్రజలకు కూడా రైళ్లల్లో అందుబాటు అయ్యే విధంగా ఇప్పటికే మనం చాలా పెద్ద ఎత్తున రైల్వేకు సంబంధించి ఉపయోగించుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే వందే భారత్, నమో భారత్ లాంటి రైళ్లను తీసుకొచ్చిన తర్వాత దేశాన్ని ఒక కంట్రీ కాకుండా ఒక సిటీ లాగా మాదిరిగా మనం తయారు చేసుకోగలిగామని చెప్పుకున్నారు. ఉద్యోగస్తులకు సంబంధించిన ఒక శుభవార్త చెప్తూ ఈ ఎయిత్ పే కమిషన్కు సంబంధించిన కూడా ఆమోద ముద్ర విద్యస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా చర్చలు జరగవలసి ఉన్నది. వచ్చే బడ్జెట్లో మరి ఎయిత్ పే కమిషన్కు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అది మనం చూడవలసి ఉన్నది. ఆయుష్మాన్ భవాయ్ స్కీమ్ కింద 70 ఏళ్ల పైబడి ఉన్న వృద్ధులకు వారికి సంబంధించింది 6 కోట్ల మందికి లబ్ధి పొందే విధంగా పెన్షన్ జారీ చేస్తామని కూడా చెప్పారు. అది చాలా మంచి శుభపరిణామం. 70 ఏళ్లకు పైబడే వృద్ధులకు పెన్షన్లు మంజూరు, వాళ్లకు ఏదైతే ఉన్నదో వృద్ధాప్య పెన్షన్ ఏదైతే మంజూరు చేశారో దానికి సంబంధించి మంజూరు చేస్తామని దీని మీద తీసుకున్నాం చెప్పారు. దీని అంతటికీ కారణం ఇప్పుడు ప్రస్తుతం అనేది ఏదైతే ఉన్నదో ఈరోజు బడ్జెట్ సమావేశాలు అంటే ఓపెనింగ్ సెరమనీకి సంబంధించిన మాట్లాడిన మర్మకు సంబంధించిన ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు మా ఫోర్స్ సాయిస్ టీవీ చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ సాయిస్ టీవీ సుధాకర్ శర్మ గారు. థ్యాంక్ యూ జమీల్ జీ. అలాగే బీజేపీ నాయకులైనటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా మనతోని జూమ్ లింక్లో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ సాయిస్ టీవీ శ్రీనివాస్ గారు. అలాగే సిపిఐఎం నేత అయినటువంటి గఫూర్ గారు కూడా ఈరోజు మనతో చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. గఫూర్ గారు వెల్కమ్ టు ద ఫోర్స్ సాయిస్ టీవీ. థ్యాంక్ యూ. కాంగ్రెస్ నాయకులు అనేటువంటి దిలీప్ కుమార్ గారు కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారు. ఆయన కూడా తనకు సంబంధించిన ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తన విశ్లేషణ చేసి దీని మీద చర్చలు కొనసాగిస్తారు. వెల్కమ్ టు ద ఫోర్స్ సాయిస్ టీవీ దిలీప్ కుమార్ గారు. థ్యాంక్ యూ మచ్. అలాగే ప్రధానంగా విశ్లేషకులు అయినటువంటి డాక్టర్ అందే సత్యం గారు కూడా ఈరోజు మనతో లైన్లో ఉన్నారు. అందే సత్యం గారు వెల్కమ్ టు ద ఫోర్స్ సాయిస్ టీవీ. ఓకే అండి. మరి కొద్దిసేపట్లో సురేష్ గారు ట్యాక్స్ కన్సల్టెంట్ కూడా మనతో జాయిన్ అవుతారు. ప్రస్తుతం మన చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు ఈరోజు బడ్జెట్ సమావేశాలకు ఏదైతే ఆరంభంలో మర్ము గారు మాట్లాడారో దీని మీద మీరు విశ్లేషించారండి. థ్యాంక్ యూ జమీల్ జీ. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా భారతదేశ రాష్ట్రపతి వర్యులు ద్రౌపది ముర్ము గారి యొక్క ప్రసంగం చాలా అద్భుతంగా ఉండింది. ఎందుకంటే భారతదేశం యొక్క సమగ్రతను, సార్వభౌమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని వారు చేసినటువంటి ప్రసంగం నిజంగా మదిని పులకింపజేసింది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి పథం, అలాగే మనం అందుకోబోయేటువంటి లక్ష్యాల గురించి వారు చేసినటువంటి ఈ ప్రసంగం యావత్ దేశాన్ని కూడా ఆకట్టుకునింది అనడం నిజంగా నిర్వివాదం. దేశం యొక్క బలం, దేశం యొక్క ప్రగతికి, పురోభివృద్ధికి వెన్నెముక ఆర్థిక రంగం అయితే ఆ ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటిది బడ్జెట్ డెవలప్మెంట్. మరి ప్రస్తుతం మనమంతా కూడా బడ్జెట్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఈరోజు మనం గ్లోబల్ పర్స్పెక్టివ్తో కూడా చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు యునైటెడ్ నేషన్స్ మనకు సస్టైనబిలిటీ గురించి పెద్ద పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో క్లైమేట్ యాక్షన్ అనేది మనం తరచుగా వింటూ ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా బడ్జెట్ రూపకల్పన అనేది ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా ఒక పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఈరోజు రైతులకు, మహిళలకు, అలాగే యువతకు పెద్దపీట వేయటం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. భారతదేశం యొక్క ఆశ అంతా కూడా యువతపైనే ఉన్నదని మనం అందరూ చెప్పుకోవాలి. మరి అటువంటి యూత్ పాపులేషన్ మెండుగా ఉన్నటువంటి మన దేశంలో అనేక కోణాల్లో యువత రాణించి ఈరోజు మనం చూస్తున్నాం. అనేక రంగాల్లో మనం ఊహించని విధంగా మన యువత అద్భుతమైనటువంటి కీర్తి పతాకాన్ని
మన దేశానికి అలాగే గర్వపడేలాగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే 2 ఫీల్డ్స్లో అద్భుతమైన గణనీయమైనటువంటి ప్రగతి మనం చూస్తున్నాం. ఒకటి డిజిటల్ టెక్నాలజీ, రెండవది స్పేస్ టెక్నాలజీ. నిజంగా చెప్పాలి అంటే మన ఇస్రో కానీ సంబంధితమైనటువంటి మన రీసెర్చ్ సెంటర్స్, అలాగే మిసైల్ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి యావత్తు శాస్త్రవేత్తల బృందానికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అహర్నిశలు వారు చేసినటువంటి కృషి వల్ల ఈరోజు మనం అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో ఉన్నాం. ల్యూనార్ మిషన్ తర్వాత సోలార్ మిషన్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. అలాగే సూన్ వీఆర్ గోయింగ్ టు కాన్కర్ ద స్పేస్ అని మన రాష్ట్రపతి వర్యులు చెప్పినటువంటి మాటలు నిజంగా ఎప్పటికీ మర్చిపోలేం. మరి ఈ నేపథ్యంలో అసలు మిగతా రాష్ట్రాల వారీగా ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్, అవి ఉన్నటువంటి డిఫరెంట్ స్టేజెస్, అలాగే ఈ అపోర్షన్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు ఆహ్వానితులైన పెద్దల యొక్క ఇన్పుట్స్ తీసుకొని ఈ చర్చా కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఇదో ప్రస్తుతం మనం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం మనకు సంబంధించింది త్వరలో ప్రపంచంలోనే 3వ వ్యవస్థగా, ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని భారత్ మారబోతుందని ముర్ము గారు చెప్పారు. ఈ విషయంపై మీలా స్పందిస్తారండి. జమీల్ గారు, అందరికీ నమస్కారం. ప్యానల్ మెంబర్స్కి, వీక్షకులందరికీ కూడాను. ఇందులో ఏమాత్రం కూడా సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, కేవలం 10 సంవత్సరాల కాలంలో భారత్ భారత్ ఈజ్ నోవేర్ అనే చర్చ ఉన్నటువంటి తరుణంలో మోదీ గారు నాయకత్వం చేపట్టి ఈ దేశాన్ని లీడ్ చేస్తున్నటువంటి ఒక సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు, లక్ష్యాన్ని ముందర పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం అందరికీ పని చెప్తూ, అందరికీ ప్లానింగ్ కోసం అవకాశం ఇచ్చి, అనేక దేశంలో నిష్ణాతులకు సలహాలు తీసుకుంటూ వారి మార్గదర్శనంలో ఆయా మంత్రివర్గంతో మాట్లాడుతూ వాటి అమలు కోసం ఏ రకంగా ముందుకు పోయినామో దాని యొక్క రిజల్ట్ ఇవాళ 5వ అతిపెద్ద శక్తిగా అవతరించింది. ఇంకా పెద్ద దూరంలో లేదు. మీరు ఒక గుర్తుంటుంది, 2014 బడ్జెట్, లాస్ట్ బడ్జెట్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్, ఇట్ వాజ్ హార్డ్లీ 16 లక్షల కోట్ల యొక్క బడ్జెట్ మాత్రమే. మీ ఇంతకుముందు ఉటంకించినట్టుగా, రాష్ట్రపతి గారు ఉటంకించినట్టుగా 3 రెట్లు స్పీడ్గా పోతున్నామన్న దానికి ఇది ఒక ఉదాహరణ చాలు. ఇట్ వాజ్ 16 lakh crore. ఇవాళ మొన్నటి యొక్క లాస్ట్ ఇయర్ బడ్జెట్ 49 అప్రాక్సిమేట్లీ 49 లక్షల కోట్ల బడ్జెట్. దీని అర్థం ఏంటి? 3 times పెరిగింది కదా. అదే రకంగా అదే స్పీడ్లో దేశవ్యాప్తంగా అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్, సంక్షేమ యాక్టివిటీస్ అన్నీ కూడా జరగడం మూలన దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు కూడా చర్చకు అవకాశం లేకుండా, ఆధారాలతో కామెంట్ చేసేటువంటి అవకాశం లేకుండా అన్ని రంగాల్లో సమాంతరంగా డెవలప్ చేస్తున్న సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇది భారతదేశంలోని ప్రజలు, భారతదేశంలోని అనేక విద్యావంతులు అందరూ కూడా అర్థం చేసుకున్నట్టుగానే యావత్ ప్రపంచమంతా కూడా మెచ్చుకుంటా ఉన్నది. ప్రపంచమంతా కూడా రెడ్ తివాచీలు పరిచి రండి, మా దేశానికి రండి అని చెప్పి వెల్కమ్ చేసేటువంటి పరిస్థితి. మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి. మోరోవర్ ఇంకొక విషయం చూడండి జమీల్ గారు, ప్రపంచంలో నిష్ణాతులైనటువంటి మ్యాన్ పవర్ ఇవాళ చాలా కంపెనీల పట్ల, యాజమాన్యం పట్ల నిబద్ధతని పనిచేసి ఆ కంపెనీల రిజల్ట్ మెరుగుపరిచి ఆర్థికంగా ఎదుగుదల కోసం కృషి చేస్తున్నటువంటి మ్యాన్ పవర్ కేవలం భారత్ విదేశాల్లో కనబడతా ఉన్నది. కాబట్టి ఏ దేశంకి వెళ్ళినా ఇవాళ భారతదేశం యొక్క మ్యాన్ పవర్, ఆఫ్ కోర్స్ ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నిష్ణాతులు, సిఏస్ కావచ్చు, ఇంకా అనేక మంది కళాకారులు కావచ్చు, లేకుంటే చేతి వృత్తులు కావచ్చు, లేకుంటే తాపి మేస్త్రులు కావచ్చు, ఇలా అనేక రంగాల యొక్క మ్యాన్ పవర్ అంతా కూడా ప్రపంచ దేశాలకు భారత్ నుంచి సప్లై అవుతున్న సంగతి మనం చూస్తాం. దాని యొక్క ప్రభావం అక్కడి నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా దేశంలో జమ కావా? ఆ కుటుంబాల యొక్క సపోర్ట్ దొరకట్లేదా? ఇండైరెక్ట్గా ఈ యొక్క దేశ డెవలప్మెంట్ కోసం వారి యొక్క డబ్బులు ఈ దేశంలో పర్చేస్ కెపాసిటీ పెరగలేదా? ఈ రకంగా ఏ నేతకైనా విజన్ కావాలి జమీల్ గారు. విజన్ లేకుండా పరిపాలన చేస్తా ముందరకొచ్చిన చేస్తూ పోతా అంటే కాదు. లక్ష్యం ముందర పెట్టుకొని ఈ 140 కోట్ల జనాభా కలిగిన దేశం, చైనా తర్వాత నిన్నటి వరకు
మన నెంబర్ 2గా ఉన్నటువంటి దేశం ఇవాళ మనం అధిగమించి ముందుకు పోతున్న తరుణం చూస్తున్నాం. మనం డిజిటల్ పేమెంట్ ఇంతకుముందు తీసినారన్నమాట. రైట్. వాస్తవం కాదా అది? ఓకే. అంతంత మాత్రమే చదువుకున్న సమాజం భారత్. ఇవాళ అనేక ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చదువు ఎక్కువ రానటువంటి గ్రామీణులు ఉన్నటువంటి దేశం అయినా డిజిటల్ పేమెంట్ వాడుతున్నారే. చైనా కన్నా ముందు పోయినమేమన్నా వాడకంలో. ప్రపంచ దేశాలు అనేకంగా చదువుకున్న దేశాలు ఉన్నాయి, ఎదిగిన దేశాలు, డెవలప్ కంట్రీస్, దోస్ ఆర్ ఆల్. అయినా మనం ముందుకు పోయినామంటే కామన్ మ్యాన్కి కూడాను స్కావెంజర్తో పాటు లేదా కూరగాయలు అమ్మేవాళ్ళు లేకుంటే నాయి బ్రాహ్మణులు ఎవరైనా కానీ యూపీఐ మొత్తంగా కూడా పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు కూడా అదే రకంగా ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నారు. ఇది భారత్ యొక్క 11 సంవత్సరాల యొక్క 10.5 సంవత్సరాల యొక్క కళ్ళ ముందర కనబడుతున్నటువంటి పిక్చర్. దట్ ఇస్ వైట్ పేపర్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రపోజ్డ్ బై ది ఆనరబుల్ ప్రెసిడెంట్. ఓకే. అట్ ద సేమ్ టైం మనం దిలీప్ కుమార్ గారికి వెళ్దాం. దిలీప్ కుమార్ గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం మనం శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా భారతదేశం చాలా పెద్ద ఎత్తున దోసుకెళ్తుంది, ముందు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబోతుందని చెప్తున్నారు. అలాగే ఈ విషయంలో 25 కోట్ల మందికి సంబంధించిన దారిద్ర్య రేఖకు ఎవరైతే పడిపోయి ఉన్నారో వారిని కూడా ఒక మధ్యతరగతి తీసుకొస్తామని కూడా మనం రాష్ట్రపతి ముర్ము గారి ప్రసంగంలో విన్నాం. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే భారతదేశానికి సంబంధించిన ఎన్డీ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి 2 కోట్ల మందికి ప్రతి ఏటా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం చెప్పినట్టుగా ముర్ము గారు మాట్లాడినప్పటికీ మీరు ఎలా విశ్లేషిస్తారండి? ప్యానెల్లో మిత్రులకి మీకు అందరికీ నా నమస్కారం. నేనేమంటున్నానంటే, ఒకటి డెఫినెట్లీ ప్రోగ్రెస్ అనేది ఉన్నమాట వాస్తవం, ఎగ్జాక్ట్, అందులో అనుమానమే లేదు. అది ఆరోగ్య రంగంలో కావచ్చు, లేకపోతే ఉపాధి రంగంలో కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించి ప్రోగ్రెస్ అనేది డెఫినెట్గా ఉన్నది. ఆ ఇండెక్స్ ప్రకారంగా ఈరోజు మనం 10వ స్థానంలో 5వ స్థానానికి ఎగబాకినా 3వ స్థానానికి పోయినా అంతకంటే సంతోషం గణించాల్సిన విషయం మరొకట్లేదు. డెఫినెట్లీ ముర్ము గారి స్పీచ్ ఏంటంటే ఇండికేటర్, గతంలో ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది అనే ఒక ఇండికేటర్ లాగా ఆమె వివిధ రంగాలను స్పృశించారు. మీరు అన్నట్టు 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ నుంచి బయటపడే విధానాలు, అదేవిధంగా ఉపాధికి సంబంధించి వాళ్ళు 2 కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి అన్నారు. అది జరగకపోవచ్చు, కానీ కాస్త కూస్తూ జరిగిన మాట అయితే వాస్తవం, అందులో అనుమానం లేదు. అయితే నేనేమంటానంటే, నాకు పెద్దలు క్షమించాలి ఈ విషయంలో, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రెసిడెంట్ కానీ ఇక్కడ రాష్ట్రపతి గారు ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడుతూ నా ప్రభుత్వం అంటారు. అసలు ఆ నిర్ణయాలకు ప్రెసిడెంట్కి కానీ ఇక్కడ రాష్ట్రపతి కానీ మన గవర్నర్ కానీ సంబంధమే లేదు. దే డోంట్, ఒక్క ఫైల్ కూడా వాళ్ళిద్దరికి రానే రాదు. కానీ ఒక సింబాలిక్ స్పీచెస్ ఇవ్వాల్సిన అవసరం ఇప్పటికి ఇన్ని రోజుల తర్వాత అవసరమా? బ్రిటిష్ లెగసీని కొనసాగిస్తూ ఈ వ్యవస్థలో రాష్ట్రపతి అనే ఒక ఉత్సవ విగ్రహాన్ని, ఇక్కడ గవర్నర్ అనే ఒక ఉత్సవ విగ్రహాన్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? దీనికంటే లోక్సభలో ఒక కంట్రోలర్ ఆడిటర్ జనరల్తో స్పీచ్ ఇప్పించి, లేకపోతే అటుపక్కకు పోయేవరకల్లా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో రాజ్యసభ ఇంకో రోజు సమావేశం పెట్టి ఆయనతో స్పీచ్ ఇప్పిస్తే ఇంకా కాస్త డైరెక్షన్ ఇచ్చే పద్ధతిలో ఉంటుందేమో. కానీ ఈ ఇద్దరి వల్ల పాపం వాళ్ళకు ఉన్నారు, మనం గౌరవించాల్సిందే, కాన్స్టిట్యూషన్ మనం అనుకున్నాం కాబట్టి వాళ్ళు ఉండాల్సిందే. బట్ టుడే దే ఆర్ వెస్టీజియల్ ఆర్గాన్స్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి ఏ ఫైలు రాదు. నా ప్రభుత్వం ఇవే చెప్పినా, గవర్నర్ చెప్పినా అది హాస్యాస్పదంగా ఉంటుంది తప్ప వాళ్ళకి ఏమాత్రం దాని మీద కంట్రోల్ లేదు. వాళ్ళు చెప్తే వినడు కూడా వినరు, ప్రైమ్ మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ. కాబట్టి ఈ టైప్ ఆఫ్ బ్రిటిష్ లెగసీని కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ నా మనసును చాలా నుంచి తొలుస్తా ఉంది. పెద్దలకు చెప్పాలి ఈ విషయంలో. దే కెన్ కరెక్ట్ మీ ఆల్సో ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అదొకటి పోగా డెఫినెట్లీ ఇండికేటర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ హ్యాపెండ్ అనేది. కాబట్టి ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేస్తుంది టు సమ్ ఎక్స్టెంట్. కొన్ని విషయాల్లో అదాని, అంబానీ లాంటి వాళ్ళు ఇంకా మరింత కుబేర్లు కావటం, సామాన్యులకు అదేవిధంగా ధనవంతులకు మధ్య గ్యాప్ పెరగడం. 85% పాపులేషన్కి ఏమో రిజల్ట్స్ ఒక రకంగా ఉంటే 15% ఆఫ్ పాపులేషన్కి ఇంకా ధనికులైనటువంటి ఒక అంతరం, రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్, యానింగ్ గ్యాప్ అటువంటిది రేపు పొద్దున కల్లోల పరిస్థితులకు, అది మన పక్కకున్న పాకిస్తాన్ కావచ్చు, లేదా బంగ్లాదేశ్ కావచ్చు, ఈ శ్రీలంక కావచ్చు, ఇట్లాంటి వ్యవస్థలకు కూడా దారితీస్తుంది. ఇది కాస్తో కూస్తో ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి ఈ ఫలాలు సాధ్యమైనంత వరకు అన్ని సెక్షన్స్కి అందుతున్నాయి. కాబట్టి ఈరోజు అన్రెస్ట్ అన్నది పూర్తిగా లేదు. కానీ ఫ్యాక్ట్ అయితే ధనికుల మధ్య పేదల మధ్య అంతరం పెరుగుతాం. మరి ఇది ఏ విధంగా? ఎందుకంటే అబ్జల్యూట్ మెజారిటీ ఉన్న సందర్భంలో వాళ్ళు 370 ఆర్టికల్ రద్దు చేశారు. సాహతోపితమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇది కూడా గతంలో మేము దాన్ని అటెంప్ట్ చేయలేకపోయాం. అట్లాంటి నిర్ణయాలు తీసుకున్న బీజేపీకి మరి ఈ వ్యవస్థను కూడా రద్దు చేసి ఈ విధమైనటువంటి రిచ్ అండ్ పూర్ గ్యాప్ను, అంతరాన్ని తొలగించడానికి కూడా
మంచి పటిష్టమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా సూచన. ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఒకసారి గఫూర్ గారికి వెళ్తే ఉన్నాం. గఫూర్ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం అయితే ఫిలిప్ గారు అన్నారో అంటే గవర్నర్లు ప్లస్ రాష్ట్రపతి గారు కూడా ఎలాంటి వాళ్ళకి ఎలాంటి దాని మీద పట్టు లేదు, కేవలం అక్కడ జరిగిందని ప్రధానమంత్రి మోడీ కానివ్వండి లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి వాళ్ళే చేస్తున్న నిర్ణయాల పట్ల వాళ్ళకు సంబంధమే లేకుండా వారు మా ప్రభుత్వం చేయడంపై తప్పుపట్టారు. దాన్ని ఒకసారి కరెక్షన్ చేయవలసిన బాధ్యత కూడా ఉన్నది. అదే సమయంలో ఇప్పుడు సొంతింటి కళ అని చెప్తున్నారు. సొంతింటి కలెక్షన్ మధ్యతరగతి వారికి సొంతింటి కళ అని చెప్పారు. అలాగే 3 కోట్ల మందికి కూడా ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళకు కూడా ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు 3 కోట్ల మందికి. అంటే ఇప్పుడు 70 ఏళ్ల పరిపాలనలో 70 ఏళ్ళు వచ్చిన 70 పైగా ఏళ్ళు వచ్చిన స్వతంత్రంలో ఇప్పుడు ఇంకా సొంతింటి కళ ఇంకా బిలో పావర్టీకి సంబంధించిన ఇది ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు గఫూర్ గారు? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కానీ లేదా ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నా కానీ పార్లమెంటు ప్రారంభ ఉపన్యాసం ప్రెసిడెంట్ గారు చేస్తారు. కానీ ఆ ఉపన్యాసం ఆమెది కాదు, ఆ ఉపన్యాసం కేంద్ర ప్రభుత్వంది. కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి ఉపన్యాసాన్నే ప్రభుత్వ విధానాల యొక్క అది ఒక ప్రకటన. ప్రెసిడెంట్ స్పీచ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి అనుకుంటుంది, వారి యొక్క ఆలోచనలు ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రెసిడెంట్ స్పీచ్ ఉపయోగపడుతుంది. ఆ రకంగా మర్ము గారు మా ప్రభుత్వం నా ప్రభుత్వం ఆమె ప్రభుత్వమే కదా, కాదని ఎవరంటారు? రాష్ట్రపతి అన్నప్పుడు ఎవరుండగానే రాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రభుత్వం అంటే రాష్ట్రపతి పేరుతోనే ఉత్తర్వులు సాగుతుంటాయి, రాష్ట్రపతి పేరుతోనే కార్యకలాపాలు సాగుతుంటాయి. కాబట్టి ఆ రకంగా ఆ బ్రిటిష్ లెగసీ కంటిన్యూ అవుతుంది ఇండియాలో. ఇక సిఏజీలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు అసలు సంబంధం లేని వ్యవహారం అండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు పార్లమెంట్కి సంబంధం లేదు, సిఏజీకి పార్లమెంట్కి సంబంధం లేదు. ఆ రకంగా ఈ కొత్త ప్రయోగాలు అవి పెద్ద ఉపయోగం లేదు. ప్రెసిడెంట్ ఎవరైనా చాలా దేశాల్లో ప్రెసిడెంటే ఇనాగ్రేట్ చేస్తుంది స్పీచ్, అది ఒకటి. పోతే మర్ము గారు సరే కేంద్ర ప్రభుత్వం యొక్క ఘన విజయాల గురించి చెబుతూ ఇస్రో లేదా ఇతర శాస్త్రవేత్తల గురించి తప్పనిసరిగా మనం అందరం కూడా ఏ శాస్త్రవేత్త సాధించినటువంటి విజయాన్నైనా భారతీయులుగా మనం గర్విస్తాం. ఆ రకంగా చంద్రయానం పైన లేదా ఇతరత్ర సైంటిఫిక్ డెవలప్మెంట్కి సంబంధించి మన శాస్త్రవేత్తల కృషిని అభినందించక తప్పదు, ఎవరున్నా పని అభినందిస్తాం. కానీ దారుణం ఏంటంటే ఇప్పుడుండే ప్రభుత్వము సైన్స్కు విరుద్ధమైన ప్రభుత్వం. ఇది మూఢనమ్మకాల మూఢ విశ్వాసాలతో నడుస్తున్న ప్రభుత్వం. వీళ్ళు శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు అంటే మా అంధవిశ్వాసాలు తప్పు అని అంగీకరించడమే. అది ఓకే, వెరీ గుడ్, మంచిదే, మేము ఆహ్వానిస్తున్నాం. ఇక పోతే ఏంటంటే 11 సంవత్సరాలు అయిందండి మోడీ గారి ప్రభుత్వము. ఇప్పుడు దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది అంటున్నారు. ఈ 3వ సీరియల్ నంబరు మరి ఎట్లా తీసుకున్నారో నాకు తెలియదు. అంటే ఇప్పుడు చైనా, అమెరికా, బ్రిటను లేదా ఫ్రాన్స్, జర్మనీ ఇట్లా అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక సమాజాలని మనం చూస్తున్నాం. ఇప్పుడు 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం అంటే 2వ ఆర్థిక వ్యవస్థకు 3వ ఆర్థిక వ్యవస్థకు మధ్య దూరం ఎంతుందో మర్ము గారు చెప్పింటే బాగుండేది. ఎందుకంటే చైనా యొక్క ప్రగతితో పోల్చుకుంటే లేదా అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారు దేశాల ప్రగతితో పోల్చుకుంటే మనం చాలా చాలా వెనుకబడున్నాం. కాబట్టి 3వ ఆర్థిక వ్యవస్థ అనేది ఇది ఏదో వారిని వారు పొగుడుకోవడానికి చేసేటువంటి ప్రచారం తప్ప మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆమె ఉపన్యాసంలో చెప్పింది 20% మంది పేదరికం కంటే ఉన్నారు. భారతదేశంలో ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి నిరుద్యోగులు ఉండే దేశంగా ఈరోజు భారతదేశం ఉన్నది. భారతదేశ చరిత్రలో ఇంత సంఖ్యలో నిరుద్యోగులు ఎప్పుడు లేరు. తర్వాత సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్లు వచ్చినాయండి. దేశాన్ని నిర్మించిన ప్రధానమంత్రులు ఉన్నారు, దేశాన్ని అమ్మేసే ప్రధానమంత్రిని చూస్తున్నామని. ఈరోజు దేశంలో ఉండేటువంటి పబ్లిక్ సెక్టార్ మొత్తం అమ్మకాన్ని పెట్టేస్తున్నారు. ఖనిజ వనరులు అమ్మేస్తున్నారు, రైళ్లను అమ్మేస్తున్నారు, విమానాలను అమ్మేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి దేశాన్ని అమ్ముతూ ఇదిగో ఆదాయం వచ్చిందంటే అప్పు చేసి పప్పుకూడు చాలా బాగుంది అంటాం. అప్పు చేసినాం మనం దానికి. ఇప్పుడు భారత ప్రభుత్వము ఏ రోజు భారత ప్రభుత్వం ఇంత అప్పులో లేదండి.
ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే అప్పుతో పోల్చుకుంటే ఎప్పుడు ఈ దేశం అంత అప్పులో లేదు. కాబట్టి అప్పులు ఏమి చేశారు? అభివృద్ధి పేరుతో మీరు చేసే కార్యక్రమం ప్రతిదీ వ్యాపార కార్యక్రమం తప్ప మీరు ప్రజలకు సంబంధించి ఏమంటే బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం కదా, లేకుంటే ఇండ్లు కట్టిపోతున్నాం కదా. అసలు నేను అడుగుతానండి, ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉన్నారు అక్కడే, అసలు సెంట్రల్ గవర్నమెంట్కు ఇండ్లు కట్టించడానికి వ్యవస్థ ఉందండి? ఏం స్టేట్స్ మీద ఆధారపడాలా? మీరు స్టేట్స్ తో మాట్లాడుకొని ఒక బెటర్ స్కీమ్ ఏర్పాటు చేసి స్టేట్స్ యొక్క సహకారంతో ఇండ్లు కట్టియండి. మా రాష్ట్రంలో చిడుకో ఇండ్లు కట్టినారండి, పెద్ద మొత్తంలో కేంద్రం డబ్బులు ఇచ్చింది, అడిగే నాదులు లేడు. వేల కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే అది వేస్ట్ గా పడావుగా పడి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క రోజు కూడా రివ్యూ చేయలేదు. ఇది దరిద్రం. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని ఏ పథకమైనా కింది స్థాయి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తే హర్షించవచ్చు మనం. ఈ రోజు నిరుద్యోగ సమస్య లేదు, 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించిన లేదు, అట్లాగే ఏది హబ్బు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు లేదు, పబ్బులు వచ్చినాయి, హబ్బులు అయితే లేకపోయినాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆత్మహత్య చేసుకోవాలా. తర్వాత ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ధరలు పెరుగుతున్నాయి, సామాన్య మానవుని జీవితం పెద్దగా గర్వించే పరిస్థితి ఏం లేదు. మర్ము గారు చాలా దురదృష్టం, ఆమె ఒక ట్రైబల్ ఉమెన్, మామూలు గిరిజన స్త్రీ. ఆమె మణిపూర్లో గిరిజనుల యొక్క కష్టాల గురించి చెప్పింటే నేను హర్షించేవాడిని, గిరిజనుల యొక్క అభివృద్ధికి ఏమేం కార్యక్రమాలు తీసుకున్నారో చెప్పింటే హర్షించేవాడిని. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఏమైనప్పటికీ మేము చెప్పేది ఏమిటంటే మాటలు కాకుండా ఆచరణలో పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చి నిరుద్యోగ సమస్యను నిర్మూలించి ఆర్థికంగా ఈ దేశాన్ని ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేసే పద్ధతిలో పోతే పర్వాలేదు. కానీ దొంగలు ఈ దేశంలో బ్యాంకుల డబ్బంతా ఎత్తుకొని పోతే వాళ్ళ సపోర్ట్తో ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంది. ప్రపంచంలో చీకొట్టబడుతున్నటువంటి అదానీ లాంటి వాళ్ళని వెంటేసుకునే ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వం గొప్ప ఘనకార్యం సాధించిందని మాత్రం ఏమి లేదండి. ఓకే సార్, దాన్ని మాత్రం ఓకే. ఇదే విషయంపై ఇంకొకసారి మనం ఖచ్చితంగా ఈ విషయంపై మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనం ఒకసారి ట్యాక్స్ కన్సల్టెంట్ అయినటువంటి సురేష్ గారితో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు ఓకే, రైట్ సార్. అందే సత్యం గారు, సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ట్యాక్స్ మీరు అనాలిస్ట్గా మీరు ఒక విషయం మాత్రం చెప్పండి సార్. డిజిటల్ పేమెంట్ అని చెప్తున్నారు, డిజిటల్ పేమెంట్కి సంబంధించి మనం చాలా పెద్ద ఎత్తున మనం సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. ఈ సమయంలోనే మనం అనేక నేరాలు చూస్తున్నాం సైబర్ క్రైమ్ సంబంధించింది. అలాగే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మనం అత్యధికంగా యూపీఐ పేమెంట్స్ను మనం చేసుకోగలుగుతున్నామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, దీని మీద మనం ఆధారపడిన. అలాగే ఈ విషయంలో గఫూర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో మర్ము గారు ఏదైతుందో మణిపూర్లో జరుగుతున్న హింసకు సంబంధించింది, హింసను ఒకవేళ కనుక ఆమె మాట్లాడితే చాలా బాగుంటుండే. ఆ హింసను కానీ ఎక్కడ కూడా ఖండించినట్టుగా కూడా ప్రకటించలేదు. మహిళల పట్ల మణిపూర్లో ఇంత హింస జరుగుతుంది, ఈ విషయంపై కూడా మీరు ఒకసారి చర్చిస్తే విశ్లేషించండి సార్ ప్లీజ్. వాళ్ళు మాట్లాడిన స్పీచెస్ తోటి నాకు సంబంధం లేదండి. ఓకే, ఒక ఎకనామిక్స్ స్టూడెంట్గా నేను కొంత పిక్చర్ ఇస్తా, ఆ పిక్చర్ ప్రకారమే నా అనాలిసిస్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎకనామిస్ట్గా అక్యురేట్ పిక్చర్స్ ఇవ్వాలి, అక్యురేట్ నంబర్స్ ఇవ్వాలి. ఇవాళ రాష్ట్రపతి ముర్ము మనది 5వ స్థానంలోకి రాబోతుంది ఆర్థిక వ్యవస్థ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ అమెరికా $24 ట్రిలియన్ జీడిపి అయితే, చైనా $19 ట్రిలియన్ జీడిపి అయితే, మనది భారతదేశం 3.6 లేటెస్ట్గా 3.6 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి 2వ స్థానానికి మనో స్థానానికి దరిదాపు 4 రెట్లు 5 రెట్లు మనం తక్కువ ఉన్నాం. అయితే మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 3-4 స్థానాలు జపాన్ $5 ట్రిలియన్, యూరప్ $4 ట్రిలియన్ దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ చైనా $19 ట్రిలియన్ ఎకానమీ అయినా ఎకనామిక్స్ ప్రకారం అది డెవలప్డ్ కంట్రీ కాదు. అభివృద్ధి చెందిన దేశాలు ఏవి అంటే అమెరికా, యూరోప్, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్ అని చెప్తాం తప్ప చైనా చెప్పాం. అంటే $19 ట్రిలియన్ ఎకానమీ ఉన్నటువంటి చైనా డెవలప్డ్ కాదు. మన ఇండియా 5వ స్థానం వచ్చినా 3వ స్థానం వచ్చినా డెవలప్డ్ ఎకానమీ కాదు ఇప్పట్లో. అది మరొక 25 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మనకు ఒక ఆబ్జెక్టివ్ $5 ట్రిలియన్ ఎకానమీ కాదు, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనీసం ఒక 20-25
$1,000కు మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగితే అప్పుడు డెవలప్డ్ కంట్రీగా మారుతుంది అని ఆశపడవచ్చు. ఇప్పుడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ $2,700 మాత్రమే. కాబట్టి మనం చాలా వెనకబడి ఉంటాం మరొక 25 ఏళ్ళు. కాబట్టి 3rd ప్లేస్ వచ్చినా, 4th ప్లేస్ వచ్చినా, 5th ప్లేస్ వచ్చినా మన స్థానం అది. ఇది ఒక అంశం. తర్వాత రెండోది, డాలర్ల ఎకానమీ పెరిగిన, $3.6 ఎకానమీ పెరిగిన, ఈ డాలర్ సంపాదన ఎవరి చేతిలో పోతుందో అన్నప్పుడు రోజు పత్రికలు వస్తున్నాయి, నేను చెప్పాల్సిన పని లేదు. టాప్ 10% చేతుల్లో దరిదాపు 70%, బాటమ్ లెవెల్ ఉన్నటువంటి 30% చేతుల్లో 10%, 15% ఎకానమీ ఉంది. ఇది ప్రపంచంలో అన్నిటికన్నా స్పీడ్గా అసమానతలు పెరుగుతున్నాయని ఆక్స్ఫామ్ ఒక నివేదిక ఇచ్చింది. అన్ని దేశాల్లో అసమానతలు పెరుగుతున్నాయి, భారతదేశంలో ఇంకా స్పీడ్ మీద పెరుగుతున్నాయి అన్నది. ఇది రెండో అంశం, మీ దృష్టికి తెచ్చే అంశం. తర్వాత మూడో అంశం, ఇవాళ మనం భారతదేశం అనుకున్నటువంటి స్థితిలో అంటే విద్య వైద్యంలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని చెప్పేసి రాష్ట్రపతి ప్రసంగం ఇచ్చారు. 65లో కొటారి కమిషన్ జీడిపిలో 6% కేటాయించాలన్నారు. బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ 3.8%. అంటే ఇప్పుడు మన జీడిపి మొన్నటి లెక్క ప్రకారం 3,30,000 కోట్లు కరెంట్ ప్రైసెస్లో. దాని ప్రకారం 18 లక్షల కోట్లు లేదా 20 లక్షల కోట్లు విద్యారంగానికి కేటాయిస్తే 6% కేటాయించినాడు. కానీ మన మొన్న పోయిన బడ్జెట్లో మన కేటాయించింది దరిదాపు జీడిపిలో 3%, అంటే 9 లక్షల కోట్లే కేటాయించారు. కాబట్టి రెట్టింపు కేటాయిస్తే రేపు సెంట్రల్ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్టు. అట్లాగే వైద్యానికి ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేసింది జీడిపిలో 3% కేటాయించాలని ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ దశాబ్దం కింద. అంటే 3 లక్షల కోట్లలో 9 లక్షల కోట్లు వైద్యానికి కేటాయించాలి రేపు ప్రకటించేటువంటి బడ్జెట్లో. కానీ ఇట్ బట్ నెవర్ క్రాస్డ్ 1.8%. అంటే 3% రికమెండ్ చేస్తే 1.8 అంటే 3 లక్షల కోట్లకు 5 లక్షల కోట్లు కేటాయించారు సెంట్రల్ బడ్జెట్లో. కానీ రికమెండేషన్స్ ఏంటంటే 9 లక్షల కోట్లు కేటాయించాలని. కాబట్టి రేపు విద్యారంగానికి 20 లక్షల కోట్లు, వైద్య రంగానికి 9 లక్షల కోట్లు కేటాయిస్తే ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ ఫుల్ఫిల్ చేసినట్టు. అంతకన్నా తక్కువ కేటాయిస్తే ముర్ము రాసిచ్చిన ప్రసంగం తప్ప కేటాయించలేదనేటువంటి నిర్ణయానికి మీరు రావచ్చు. తర్వాత నాలుగో అంశం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ పేమెంట్స్ చైనాను దాటేశాం అంటున్నారు. ఇప్పటికే అమెరికా, యూరప్ ఈ డిజిటల్ పేమెంట్స్ కరెక్ట్ కాదు, ఇది షాబటేజ్ జరుగుతుంది కాబట్టి తగ్గించుకోవాలని చెప్పేసి గత 5 ఏళ్లుగా యూపీఐ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ తగ్గించుకోవాలని పిలిపించి తగ్గించుకుంటూ వస్తున్నారు డిజిటల్ పేమెంట్స్. ఇది కొన్ని డిసడ్వాంటేజెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇంకా మన దేశంలో ఆ నిర్ణయం జరగలేదు. కాబట్టి ఇది ఒకటి ప్రజలకు సౌకర్యం ఉన్నటువంటిదే, కానీ దీనివల్ల వచ్చేటువంటి నెగటివ్, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారుగా, మీ నోటని చెప్పారు, ఈ నెగటివ్ థింగ్స్ అన్ని కూడా కంట్రోల్ లేనటువంటి స్థితికి పోతా ఉంది. ఈ కంట్రోల్ చేయలేని స్థితిలో పోతే బహుశా తగ్గించుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాని మీద ఉన్నటువంటి అంచనా, ఇప్పుడు ఆల్రెడీ మనకన్నా ఎక్కువ డిజిటల్ పేమెంట్స్ ఉన్నటువంటి యూరోప్, అమెరికాలో గత 5 ఏళ్లుగా డిక్రీజ్ కావాలని ఒక లక్ష్యం పెట్టుకొని డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి రానున్న కాలంలో భారతదేశంలో కూడా అటువంటిది ఏదైనా కొన్నిటికే వాడాలి, ఈ డిజిటల్ పేమెంట్స్ అన్నిటికీ వాడొద్దు, షాబోటేజ్ జరుగుతుంది, ఇది అన్కంట్రోల్డ్ ఉందని చెప్పేసి పిలుపు వచ్చినా రావచ్చు రానున్న 5 ఏళ్లలో. ఇది డిజిటల్ పేమెంట్స్ గురించినటువంటి అంచనా. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ మనకు ఎంత పెరిగినా క్వాలిటేటివ్ చేంజ్ వచ్చే స్థాయిలో పెరిగితే పెరిగినట్టు. ఎట్లంటే ఇవాళ మనం మానవ వనరుల అభివృద్ధిలో 131, 134 మధ్య ర్యాంకులో గత 30 ఏళ్ళు ఉంటున్నాం. అది దాని నుంచి ముందుకు రావట్లేదు. అట్లాగే గ్రోత్ రేటు 2004 నుంచి 2014 మధ్య గ్రోత్ రేటు మన్మోహన్ సింగ్ కాలంలో 8% ఉంది. 2014 నుంచి 2024 మధ్య గ్రోత్ రేటు బిలో 7% ఉంది. ఎకనామిస్టులుగా మా అంచనా ఏమిటంటే అబౌవ్ 10% గ్రోత్ రేట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ కల్పించగలము. ఇట్లాగే 6-7 మధ్య ఉంటే అదర్ ఎంప్లాయ్మెంట్ కష్టం అవుతుంది. గత 5 ఏళ్ల యొక్క రిజల్ట్ ఇదే. కాబట్టి రాష్ట్రపతి చెప్పినట్టుగా గ్రోత్ రేట్ ని 8-9% పెంచితే ఖచ్చితంగా బీజేపీ పరిపాలించిన, కాంగ్రెస్ పరిపాలించిన ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది. అయితే ఆ ఎకనామిస్టులు ఆశ్చర్యపరిచింది ఏంటంటే ఈ నెలలో గత 1-2 ఏళ్లుగా
7% గ్రోత్ రేట్ అంటే ఇప్పుడు గబాలన 6.5 పడిపోయింది ఇంకా పడిపోయి కంగు తిని ఇప్పుడు అందరూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, ఎకనామిస్టులు కూడా రేపు ప్రజల యొక్క వినియోగం పెంచకపోతే ఈ జీడిపి మరింత పడిపోద్ది. కాబట్టి ప్రజల యొక్క వినియోగం పెంచాలంటే అనే విషయంలో ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలి. ఇంకా మధ్యతరగతి ప్రజలకు కనుక రిబేట్ ఇస్తే వాళ్ళ విలాస వస్తువులు కొనే అవకాశం ఉంది. అందువల్ల జీడిపి పెరిగే అవకాశం ఉంది. ఆ ఆస్పెక్ట్ ఆలోచించాలని ఇప్పుడు ఉద్యోగస్తులు కాదు, కార్పొరేట్ వర్గాలు కూడా ముఖ్య ఆర్థిక మంత్రి మీద ఒత్తిడి తెస్తున్నారు. తర్వాత ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆల్టర్నేటివ్ గా ఏమిటంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ చట్టంగాడు ప్రజల యొక్క వేతనాలు పెంచాలి. తర్వాత కనీస వేతన చట్టం 11,000 మధ్య నడుస్తుంది. పోయిన బడ్జెట్ లో 18,000 పోయిన వేతన కమిషన్ 18,000 రికమెండ్ చేసింది, ఆమోదించలే. ఇప్పుడు ఇవాళ వచ్చిన లెక్క ఏమిటంటే బిజినెస్ లైన్ పత్రికలో ద్రవ్యోల్బణాన్ని న్యూట్రలైజ్ చేస్తే కనీసం 26,000 కనీస వేతన రేటు ఉండాలి. ఇటువంటి అన్ని కూడా రేపు బడ్జెట్ లో ఆలోచిస్తే ప్రజల యొక్క వాస్తవికత వేతనాలు పెరిగి మార్కెట్లో డిమాండ్ పెరిగి అప్పుడు కలకల్లాడే అవకాశం ఉంది. తర్వాత ఒక్క మాట చెప్పి ముగిస్తా. ట్రంప్ అందరి మీద సుంకాలు వేస్తా అంటున్నాడు. అలా సుంకాలు కనుక వేస్తే వాళ్ళ సంస్థలేమో గ్రోత్ రేటు బ్రహ్మాండంగా ఉంటది. మన అమ్మకాలు లేక ప్రపంచంలో ఇతర దేశాల యొక్క ఉత్పత్తి పడిపోతే ఉద్యోగిత పడిపోద్ది. కాబట్టి వాళ్ళ దేశంలో ఉత్పత్తి పెంచుకొని వాళ్ళ దేశంలో ఉద్యోగం పెంచుకోవడానికి ఇతర దేశంలో ఉత్పత్తి పడగొట్టి ఇతర దేశాల్లో నిరుద్యోగులు పెంచడానికి ట్రంప్ తీసుకోబోతున్నారు. ఈ విషయంలో మరి మోడీ ఏం ఆలోచిస్తారు, ఇంకా ఇతర ప్రభుత్వాలు ఇతర దేశాలు ఏం ఆలోచిస్తాయి, మన దేశంలో ప్రతిపక్షాలు లేదా అధికార పక్షం ఏం ఆలోచిస్తుంది అనేది రేపు బడ్జెట్ లో ఇండికేషన్స్ మనకు వస్తాయి. ఈ ఆస్పెక్ట్ లో మన ఆర్థిక వ్యవస్థను గురించి ఆలోచించాలని నేను మిగతా మిత్రులకు నమస్కరిస్తే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం మనం ఒకసారి మరొకటి శ్రీనివాస్ గారికి వెళ్తున్నాం. శ్రీనివాస్ గారు ఇప్పుడు చాలా స్పష్టంగా పాయింట్ టు పాయింట్గా మనకు ఇప్పుడు మన అందే సత్యం గారు వివరించారు. ఈ విషయంపై మాత్రం మనం ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు అమెరికాకు సంబంధించిన 24 పాయింట్లో ఉన్నది జీడిపి, అలాగే 19లో చైనా ఉండడంగా కూడా మనకు 3.6లో ఉందని చెప్తున్నారు. అలాగే అమెరికా ఏదైతే సుంకాలు విధిస్తుందని చెప్తున్నారో దాని విషయంలో ఆ సంబంధించిన ఉత్పత్తి మనం చేసినప్పటికీ మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే మంచిదే. కానీ సుంకాలు పెరగడం వల్ల ఆ ఉత్పత్తి అక్కడనే ఆగిపోతుంది, వాళ్ళు అక్కడనే ఉత్పత్తి పెంచుకుంటారు, తద్వారా మనకు సంబంధించిన ఉద్యోగ సమస్యలు ఏర్పడతాయి. ఇంకొక విషయం కూడా చెప్పారు, అంటే గతంలో ఏదైతే ఉన్నదో మనకు ప్రస్తుతం వేతనాలకు సంబంధించి 15,000 రూపాయలు 18,000 రూపీస్ వేతనం కావాలని కనీసం అని చెప్పారు. దాన్ని ఇప్పుడు రికమెండేషన్ ప్రకారం 26,000 వేతనం అవసరం ఉన్నదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా స్పందిస్తారండి? తప్పనిసరిగా జమీల్ గారు, దేశం చాలా పెద్ద జనాభా కలిగిన దేశం. అందున 1947 నుంచి ఇప్పటిదాకా కూడాను మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు అనేకంగా చిన్న దేశాలు కూడా చాలా డెవలప్ అయిన సంగతి మన కళ్ళారా చూస్తున్నాం. జపాన్ చూస్తాం, ఇజ్రాయెల్ చూస్తాం, ఇంకా అనేక దేశాలు కూడా చూస్తాం చాలా ముందుకు పోయినాయి. వాళ్ళతో పోల్చుకుంటే అదే ఆల్రెడీ దే ఆర్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్. ఇక్కడ ఇంతకాలంగా దేశాన్ని పాలించినటువంటి పాలకులకు కారణం కాదా? ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతుల పరిస్థితి దాని ప్రభావం కారణం కాదా? సో ఓవర్ నైట్ ఈ దేశం అంతా కూడా ఇంత పెద్ద దేశం, ఈ పేదరిక దేశం, విద్యా సౌకర్యాలు లేనటువంటి దేశం నిన్నటిదాకా ఇవాళ ఏకాఏకిన ఆ దేశాలతో పోటీ పడడం అంటే ఊహించడానికే అంత ధైర్యం కావాల్సినటువంటి. కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైం. మంచి వ్యక్తుల చేతుల్లో దేశం ఉండాలి, నిబద్ధత కలిగి విజన్ ఉన్నటువంటి నాయకుని చేతుల్లో దేశం ఉండాలి, ప్రజలు ఆ రకంగా సహకరించాలి. ప్రతిపక్షాలు కూడా అంతర్మదనంగా మనసులో మాత్రం మంచి చేస్తున్నారు మోదీ గారు, కానీ మేము బయట ఒప్పుకుంటే మా పార్టీకి దివాలా తీస్తుందనే ఆ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి వాస్తవం వాళ్ళ మనసులోకి తెలుసు, మన అందరికి కూడా తెలుసు. సో కేవలం 10 సంవత్సరాల కాలంలోనే ఈ దేశంలో ఇంతకుముందు ఉపోద్ఘాతంలోనే దిలీప్ కుమార్ గారు ఒప్పుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో దాని విషయంలో గఫూర్ గారు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మన సిఇఓ గారు కూడా సుధాకర్ శర్మ గారు, వారైతే అంబాసిడర్గా బీజేపీకి సంబంధం లేని వ్యక్తి, ఒక టీవీ ఛానల్కి సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక రకాలుగా అనేక కోణాల నుంచి ఆలోచించి వారి యొక్క అభిప్రాయాన్ని ముందర పెట్టడం జరిగింది. ఇది నగ్న సత్యం. మనం కష్టకాలంలో నిన్నదాకా ఉన్నాం, ఇప్పుడు ప్రగతి పథం మొదలైంది. ఆ ప్రగతి పథం 75 సంవత్సరాల పాలన ఇవాళ 10 ఏళ్లలో
వాటిని అన్నట్టు అధిగమించి పోవడం అంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ నిజాయితీ కావాలి. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. నిరుద్యోగ సమస్య ఉన్నది, అవిద్య ఉన్నది, వైద్య రంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నది నిన్నటిదాకా. ఇవన్నీ కూడా సమాంతరంగా డెవలప్ కావాలి. దానికి టైం పడుతుంది. ఆర్థిక బలం మనకు చేరాల్సిన అవసరం డెఫినెట్గా ఉన్నది. మనం థర్డ్ ఎకానమీ, లార్జెస్ట్ ఎకానమీ అయినా ఆ అగ్రరాజ్యంతో పోల్చుకుంటే ఇంకా చాలా దూరం ఉంటాం. అయినా మన దేశం యొక్క పరిస్థితులు పోల్చుకుంటే చాలా ముందుకు పోయినట్టు కనబడుతుంది. అది వాస్తవం ఒప్పుకోవాల్సిన విషయం. కాబట్టి ఇవాళ కొత్త సంస్కరణలు తీసుకోం. ఫస్ట్ అనేక సమస్యలు సార్. భారతదేశం భౌగోళికంగా సురక్ష లేనటువంటి పరిస్థితి. నిన్నదాకా చైనాతో ఇబ్బంది, ఇండైరెక్ట్ అమెరికాతో ఇబ్బంది, పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్, లేకుంటే ఇంకో బంగ్లాదేశ్, ఇంకో ఆఫ్ఘనిస్తాన్, ఈ రకంగా ఉన్నటువంటి ఒక దేశానికి సురక్ష లేనటువంటి ఒక పరిస్థితి నుండి ఇవాళ చాలా కాన్ఫిడెంట్గా ఈ దేశం సురక్షిత దేశం అని భావించే రోజులు వాళ్ళు కూడా ధైర్యం చేయలేని పరిస్థితి. అది అయిపోయిందా? నెక్స్ట్ ఆర్థిక డిసిప్లిన్ డెవలప్ చేయడం, పైసా యొక్క వాల్యూని ప్రజలకు అర్థం చేయిస్తూ ఆ పైసతో ఏ రకంగా డెవలప్ చేయాలనుకో ఆలోచన ప్రజల ముందర పెట్టడం మోదీ గారి యొక్క నాయకత్వం ఈ యొక్క విజయం సాధించింది. కాబట్టి ఈ దేశంలో అనేక రంగాల్లో ఇన్ఫ్రా డెవలప్ అవుతా ఉన్నది. మీరు చూడండి, దాన్ని కాదంటారా? కాంగ్రెస్ హయాంలో జరిగిన యొక్క డెవలప్మెంట్ ఇన్ఫ్రా, రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, అనేక రంగాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఫెసిలిటీస్ కావచ్చు, అవి బాగుంటేనే విదేశీ సంస్థలు మన దేశానికి ఇంకా వారి కంపెనీ ఆఫీసులు పెడతా ఉన్నారు. మనం నిన్నదాకా పోయింది, ఇవాళ వాళ్ళే మన దగ్గరకు వస్తా ఉన్నారు సార్. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, రైట్ సార్. ఇదే విషయంపై మనం దిలీప్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అంటే గత ప్రభుత్వాలు అని అనేక సార్లు, అంటే చాలా ఎక్కువ శాతం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంది కాబట్టి, కాంగ్రెసే పరిపాలించింది కాబట్టి కేవలం కాంగ్రెస్కే దీనికి కారణమైందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాజ్పేయి గారు కూడా చేశారు, అలాగే విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారు చెప్పారు, అనేక చేశారు. గత 10 సంవత్సరాలుగా ఏకదాటిగా ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం దేశం ప్రగతి సాధించలేదంటే సాధిస్తుంది అని అనేకంగా మనం ఒప్పుకుంటూనే ఈరోజు కాంగ్రెసే దీని వైఫల్యాలకు కారణం అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ అంటే మళ్ళీ దానివల్ల ప్రయోజనం ఏంటి? సార్, ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయాయి పరిపాలన బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాని నుంచి చర్చించే ప్రయోజనం లేదు. ఈ 2 టర్మ్స్ గుడ్ ఎనఫ్ టైం. అది 2 టర్మ్స్ అనేది గుడ్ ఎనఫ్ టైం. పాలసీలు డైరెక్షన్ ఇవ్వడానికి కానీ, మార్పులు తీసుకోవడానికి కానీ. అప్పటి వ్యవస్థ వేరు, అప్పుడున్న ఎడ్యుకేషన్ పర్సెంటేజ్, లిటరసీ పర్సెంటేజ్ వేరు, ఇప్పుడున్న పర్సెంటేజ్ వేరు, అప్పుడున్న పరిశ్రమలు వేరు, ఇప్పుడున్న పరిశ్రమలు వేరు. ఒకసారి పివి నరసింహారావు ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండగా లిబరలైజ్డ్ ఎకానమీ దిశగా పోయిన తర్వాత లాట్ ఆఫ్ పెట్టుబడులు ఈ దేశంలో రావడం, రకరకాల సంస్థలకు సరళీకృత ఆర్థిక విధానం వేని వేసింది. ఆ వేసిన తర్వాత మన దేశంలో చాలా విధమైనటువంటి మార్పులు వచ్చాయి. దీని ముందుకు తీసిపోయే క్రమం లోపల మీరు ఏం చేశారనేది అనాలిసిస్ అవుతుంది. ఇంతకుముందు గఫూర్ గారు మంచి మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే అసలు ఏంటి మీరు పాలసీస్ గురించి, అంటే దీనికి ఏం చేశారు, దానికి ఏం చేస్తారు, ఆ పాలసీస్ అదాని అంబానీ అనే మాట అన్నాడు ఆయన. కరెక్టే కదా. ఇప్పుడు యార్నింగ్ గ్యాప్ అంతే సత్యం గారు స్టాటిస్టిక్స్ లో పర్ఫెక్ట్ గా చెప్పాడు. మీరు ఎంత పర్సెంట్ రేపు పోతున్నా 3.6 నుంచి ఎంత పెరిగినా కూడా ఎట్లా డెవలప్డ్ కంట్రీ అవుతారు? సో ఇంకా 5 రెట్లు 6 రెట్లు మీరు అభివృద్ధి ఇండెక్స్ అందుకోవాల్సిన అవసరం ఉంటే యూ కెనాట్ సడన్లీ సే దట్ థర్డ్ పొజిషన్ లో ఉండి మళ్ళీ ఇక్కడ 80% పాపులేషన్ సఫర్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు ఆ ఇండెక్స్ వల్ల ప్రయోజనమే లేదు. కాబట్టి మార్కెట్లో ఈరోజు సామాన్యుడు ఇప్పుడు ఒకటండి, అవినీతి రహిత పరిపాలన అందించాలా. ఇంకో మాట అన్నాడు గఫూర్ గారు, మంచి మాట అన్నాడు. అంటే ఇక్కడ రాష్ట్రాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కేంద్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. మీరు అన్నింటిలో పెత్తనం చేస్తా అనేటువంటి పద్ధతి ఏంటి? వీధి దీపాలు నేనే సప్లై చేస్తా అంటాడు, ఈ మున్సిపాలిటీకి డబ్బులు నేనే ఇస్తా అంటాడు, పంచాయతీరాజ్లో ఉన్నటువంటి లోకల్ బాడీలకు సర్పంచ్లకు నేనే నేరుగా నిధులు విడుదల చేస్తా అంటాడు. నీకెందుకు పోయి, నీకు బోల్డన్ని పనులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అందరిసింగ్ గారు అన్నట్టు కనీస వేతన సవరణ అన్నారు. అది వేసే 18,000 అంటే అది కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వాళ్ళ ఎంప్లాయీస్ కి వర్తిస్తుంది తప్ప అక్కడ అవుట్ సోర్సింగ్ తప్పితే రాష్ట్రాలకు మళ్ళీ వర్తించదు. రాష్ట్రాలకు వచ్చేవరకు కనీస వేతనం మళ్ళీ వీలే చేసుకోవాలి. ఆ చట్టాన్ని, ఈ చట్టం వేరు, ఆ చట్టం వేరు, కేంద్రం చట్టం వేరు, రాష్ట్ర చట్టం వేరు. చాలా రాష్ట్రాల్లో
ఆ కనీస వేతనం ఏదైతే కేంద్రం నిర్ణయించిందో దాన్ని పాటించాల్సిన అవసరం లేదు, కాన్స్టిట్యూషన్ పరంగా లేదు. వీళ్ళు మళ్ళీ లెజిస్లేషన్ చేసుకోవాల్సిందే. ఈ రకంగా అసలే మనది ఫెడరల్ స్ట్రక్చర్. ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో మనం చేసే పనులు మనం చేయాలా, రాష్ట్రం చేసే పనులు మనం వాళ్ళు చేయాలంటే అందులో దూరి చాలా పనులు మేమే చేస్తామని ఇప్పటికే హైవేస్ వాళ్ళే వేసుకుంటున్నారు. హైవేస్ ఎవరి ద్వారా చేసుకుంటున్నారు? వాళ్ళకి పెద్ద రాష్ట్రంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఉండదు. ఏవో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి టెండర్లు కాల్ఫర్ చేస్తే మళ్ళీ అదే టెండర్లు, మళ్ళీ అదే కంపెనీలు, మళ్ళీ అదే వాళ్ళు డైరెక్ట్గా మానిటరింగ్. వారు అన్నట్టు మానిటరింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్. కేంద్ర ప్రభుత్వానికి డిఫెన్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటుంది, ఈ దేశ మొత్తానికి సంబంధించినటువంటి సౌరభౌతికాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు ఒక రకంగా ఇంట్రూడింగ్ టు ద స్టేట్ టెరిటరీ చాలా సందర్భాలు. అది కూడా నిజంగా ఈ హైలీ డిబేటబుల్ సబ్జెక్ట్. అది ఏ రంగాలలో మనం ఉన్నాం, ఏ రంగాల్లో వాళ్ళు ఉండాలి, ఈ ఇంట్రూజన్ అంటే ఎన్ని కాంకరెంట్ సబ్జెక్ట్స్ సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అనుకుంటా. డెఫినెట్లీ రివ్యూ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో వాళ్ళు అతిక్రమించి రాష్ట్ర అధికారులు కూడా జ్వరపడుతున్నారు. అది కరెక్ట్ కూడా కాదు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మానిటర్ చేయలేరు. వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద వ్యాస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి డ్యూటీస్లో ఈ చిన్న చిన్న అంశాలు వీధి దీపాలతో సహా కింద ఉన్నటువంటి మురుగునీటి వ్యవస్థ కూడా నేనే మానిటర్ చేస్తా అంటే సాధ్యపడేది కేంద్ర ప్రభుత్వానికి. అందుకనే మనం ఫెడరల్ స్ట్రక్చర్లో రాష్ట్రాలని, మున్సిపాలిటీలని, ఆర్టికల్ 73, 74 తర్వాత స్థానిక సంస్థలని, ఆ సంస్థలు కూడా మళ్ళీ వాళ్ళు లెజిస్లేట్ చేయాలి. తర్వాత కిందికి వచ్చిన రాష్ట్రంలో మనం లెజిస్లేట్ చేసుకోవాల్సిందే. 3 టైర్ ఉండాలా, 2 టైర్ ఉండాలా అనేది మన నిర్ణయం. అందులో నువ్వు దూరి ఆ సర్పంచ్కి నేనే నిధులు ఇస్తా అంటే మనం అంతా అవినీతి పరులమా లేదా చాతగానులమా అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ రివ్యూ చేసుకోవాలి. ఓవరాల్గా నేను ఆల్రెడీ కాంప్లిమెంట్ చేశాను. కొన్ని సందర్భాల్లో కొన్ని రంగాల్లో డెఫినెట్లీ పురోగతి ఉన్నమాట వాస్తవమే. శ్రీనివాస్ గారు అన్నట్టు నాకేం భయం లేదు, వేరే పార్టీకి చెందినా సరే కొన్ని రంగాల్లో పురోగతి ఉన్నమాట వాస్తవమే. కానీ ఇప్పటికి కూడా ఈ వ్యవస్థలో ఓ అదాని అమ్మాని లాభపడే పరిస్థితి, అందసిద్ధం గారు అన్నట్టుగా ఆ వచ్చిన సంపద కొద్ది మంది దగ్గరే పోదేటువంటి పరిస్థితి, చాలా మందికి ఆ ఫలితాలు అందుబాటులో అనేటువంటి పరిస్థితి, నిరుద్యోగం మన దగ్గర నడయాడుతుంది, మన కళ్ళెదురుగా కనపడుతుంది. కాబట్టి 2 కోట్ల ఉపాధి ప్రతి సంవత్సరం ఇస్తానది నిజంగా వాళ్ళు అచీవ్ ఏంటి పార్టీకి ప్రాబ్లం వచ్చేది ఉండేది కాదు. ఉత్తరంగ సంస్థలు ఉద్యోగాలని అనట్లే, అది ఎక్కడైనా కానీ ఆ 2 కోట్ల ఉద్యోగ స్థాయిని వాళ్ళు అందుకోలేకపోయారు. సో ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి ఛాలెంజే. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తే 28 లక్షల మంది ఏం కావాలి? 30 లక్షల మంది నిరుద్యోగులు అంచనా. 28 లాగా రోడ్డు మీద నాకు ఎంత గందరగోళం ఉంటుంది పరిస్థితి. సో వాళ్ళకి ఉపాధి కల్పించాలంటే అక్కడ కేంద్రం యొక్క డైరెక్షన్ కానీ, వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ కానీ, ఒక పాలసీ కానీ ఉండాలి. అందుకనే వాళ్ళు MSME పాలసీ కానీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ వాళ్ళకి మనం రేపొద్దున వేచి చూడాల్సి ఉంటుంది. ఇంతకుముందు అందసిద్ధం గారు మాట అన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కోసం పర్చేస్ పవర్ ప్రజల దగ్గర లేకపోతే వాడు ఖచ్చితంగా నాకు ట్యాక్స్ రిబేట్ ఉందా లేదా చూస్తాడు. రేపు వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు, ఏంటి రేపు పొద్దున ట్యాక్స్ రిబేట్ ఇదిలో ఇవ్వబోతున్నామని ఇస్తే సంతోషం, పర్చేస్ పవర్ పెరుగుతుంది. అందుకనే మళ్ళా పెరుగుతుంది, మన పర్చేస్ పవర్ పెరిగితే ఎకానమీ వృద్ధిలో కనపడుతుంది. మీరు చూసారో లేదు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా తగ్గింది. బడా పరిశ్రమలు వాళ్ళ యొక్క పెట్టుబడులు విత్డ్రా చేసుకుంటాయని వచ్చింది నిన్న మన పేపర్లో. చాలా మంది తీసుకుని వెళ్ళిపోతున్నారు. మరి అది సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అదే సిచ్యువేషన్ ఉంటే రేపు పొద్దున మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లే ఆఫ్స్, వరల్డ్ వైడ్ గా లే ఆఫ్స్ చేస్తున్నారు. పెద్ద కంపెనీల లే ఆఫ్ ఇవాళ కూడా చూస్తాను, ఒక పెద్ద కంపెనీ లే ఆఫ్ ని ప్రకటించింది. సో ఈ లే ఆఫ్స్ అనేది ఇక్కడ కూడా అదే పద్ధతిలో అయ్యి కంపెనీలు ఉన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి వేరే దేశాలకు తరలిపోయాయి అనుకోండి, మరి ఇక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది మనకి. రేపు పొద్దున ఇంకా క్రైసిస్ ఏర్పడుతుంది యాజ్ ఫార్ as ఎంప్లాయ్మెంట్ ఇస్ కన్సర్న్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా రేపు బడ్జెట్ లో వాళ్ళు దే కెన్ టేక్ కేర్ అని, దే షుడ్ టేక్ కేర్ అని నేనైతే ఆశిస్తాను. రైట్ సార్, ఇదే విషయంపై ఇంకొకసారి మనం ఇంకో అంశంపై అంటే వక్ఫ్కు సంబంధించింది, వక్ఫ్ సవరణ బిల్లు అమలు దిశగా సాహసోపేతమైన ఒక నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగా ఒక వార్త మనం మర్ము గారు కూడా మన ప్రసంగంలో చెప్పారు. ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఎవరైతే నిర్ణయించిందో దాని ప్రకారం జాయింట్ పార్లమెంట్ కమిషన్కి సంబంధించిన చాలామంది దాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ దాన్ని ఆమోదముద్రం వచ్చేసింది. దీని మీద మీరు స్పందించారండి మన గఫూర్ గారు. ఇప్పుడు జమీల్ గారు ఇంకొకటి నేను యాడ్ చేస్తాను, వక్ఫ్ బిల్లు చెప్తాను. ఇప్పుడు రైతులు, మహిళలు, ఆ తర్వాత యువత. రైతులండి సంవత్సర కాలం పాటు రోడ్ల మీద కూర్చుంటే వాళ్ళ సమస్య పరిష్కారం చేయని వాళ్ళు రైతుల గురించి మాట్లాడితే ఏం చెప్పాలో వాళ్ళ గురించి. ఇప్పుడు మొన్న పంజాబ్లో వాళ్ళు నిరాదీక్ష కూర్చుంటే కనీసం పిలవయ్యా, సుప్రీంకోర్టు చెప్పాల్సింది, పిలవడానికి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఒప్పుకుంటారా లేదో సమస్య. ఏమంటారు, గిట్టుబాటు ధర అడుగుతున్నారండి. అయ్యా మేము సంక్షోభంలో గిట్టుబాటు అంటే రైతుల్ని చచ్చిపోయినా పర్వాలేదనేటువంటి వాళ్ళు ప్రగతి గురించి మాట్లాడితే నవ్వాలన ఏడవాళ్ళు నాకు అర్థం కాలే. అట్లాగే
మహిళలు ఆ పాపం ఆ రెజ్లర్స్ అందరూ ఎంత ఆందోళన చేశారండి. ఎస్ ఆ రెజ్లర్స్, మహిళా రెజ్లర్స్ కు ఏం గౌరవం ఇచ్చిందండి? వీళ్ళకి రైతులన్నా గౌరవం లేదు, మహిళలన్నా గౌరవం లేదు. ఇక పోతే రాజ్యాంగం యొక్క మౌలిక విలువల్ని ఈరోజు తుంగన తొక్కేస్తున్నారు. ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఉందండి, సాహసోపేతమైన. ఏంటి సాహసం నాకు అర్థం కాలే. వక్ఫ్ బిల్లు మార్చమని ముస్లిం కమ్యూనిటీ అడిగిందా మిమ్మల్ని? కాదు కదా. వక్ఫ్ రిలేటెడ్ టు ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీలో ఎవరు అడగలేదు. సాహసం ఏముంది? యు వాంట్ టు అటాక్ ది ముస్లిం కమ్యూనిటీ, వాళ్ళ రైట్స్, వాళ్ళ అస్తిత్వము, వాళ్ళ మత ఆధారిత సంస్థలు, వాటన్నిటిని బలహీనపరచాలనుకున్నారు. ఇది ఇండైరెక్ట్ గా రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీలు, మైనార్టీల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రానికి, వాళ్ళ సంస్కృతిని అభివృద్ధి చేసుకోవడానికి, భాషను అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ విద్యను అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ అనేది తీసేయడమే. వక్ఫ్ అనేటువంటిది కొంత ఎక్కడైనా అక్కడ ఇక్కడ చిన్న చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు, అమ్ముకుని ఉండొచ్చు. కానీ ఈరోజు కూడా లిటరేచర్ కానీ స్కూల్స్ కానీ కండక్ట్ చేస్తున్నారు. ఆ రకంగా వక్ఫ్ సంస్థలు అనేటువంటివి ఎంతో కొంత కమ్యూనిటీకి ఉపయోగపడుతున్నాయి. మీరు దోహదం చేయండి, వాటిని బలపరచండి. అట్లా కాదు, వాటి యొక్క ఆస్తుల్ని మేము స్వాధీనం చేసుకుంటాం, ఆస్తులు వాటి యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తాం, వాటి యొక్క నిర్వహణలో మేము జోక్యం చేసుకుంటాం. ఇతర మత అయ్యా మీరేమో సనాతన ధర్మం అని ఇక్కడ బల్లలు గుద్దుతారే. ఆలయాల వ్యవహారాల్లో ఇంకెవరు అసలు క్రిస్టియన్ ఎవడన్నా పోతే అయిపోయా మొత్తం మా ఆలయం అంతా అపవిత్రమైంది అంటున్నారే. మరి వక్ఫ్ బోర్డులో మీరు అన్ని మతస్థులు ఉండాలని రూల్ చేస్తూ ఇది సాహసోపేతమైన నిర్ణయం అంటే ముస్లింల మీద దాడి చేయడమే, భారత రాజ్యాంగం మీద దాడి చేయడం, సెక్యులరిజం మీద దాడి చేయడం, రాష్ట్రాల హక్కుల మీద దాడి చేయడం. ఈ రకంగా రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించేటువంటి అపసవ్య పాలన 11 సంవత్సరాలకు సాగుతున్నది. అభివృద్ధి పేరుకు తప్ప. ఇప్పుడు మన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ సోదరుడు చెప్పాడు కొన్ని విషయాల్లో ఉండొచ్చని. ఇప్పుడు అన్నం తింటుంటాం సార్, రోజు పెరుగుతుంది, వయసు పెరుగుతుంటది, మనిషి యొక్క ఆలోచన పెరుగుతుందా లేదా అని చూసినప్పుడు ఆకారం పెరుగుతుంది తప్ప ఆలోచన అంతా వక్ర ఆలోచన. ఈ దేశంలో అదాని అమ్మాయిల ఆస్తులు పెంచుకోవడం, ఈ దేశం ఇప్పుడు మీరు సార్ జమీల్ గారు ఒకే విషయం చెప్తాను నేను. $25 trillion అమెరికా ఎకానమీ డివైడెడ్ బై 25 crores. వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి. అట్లాగే $19 trillion డివైడెడ్ బై 140 crores. చైనా యొక్క లెక్కలు చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు ఇండియా యొక్క 3.5 డివైడెడ్ బై 140 లెక్కేయండి. కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగకుండా ప్రతి ఒక్క కుటుంబం సుఖంగా బతకడం అనేటువంటిది లక్ష్యంగా ఉంటే ఈ మాట మాట్లాడరు, అదుపులో ఉంటారు. అట్లా కాదు, గొప్పలు చెప్పుకొని సొత్కర్షలు చెప్పుకొని ఏదో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి అనే పేరుతో ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇందులో ఏం లేదని నా అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై ఒక కంక్లూడ్గా ఇప్పుడు రేపు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారో ఈ విషయంపై కంక్లూడ్గా సత్యం గారు మీరు ఎలా అనాలిసిస్ చేస్తారండి? సార్ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ ప్లీజ్. ఖచ్చితంగా గత సెంట్రల్ బడ్జెట్ 48 లక్షల కోట్లు ఉంది. అవును. రేపు ప్రవేశపెట్టే బడ్జెట్ 53 లక్షల నుంచి 55 లక్షల కోట్ల మధ్య ఉంటుంది అనేది నాకున్న అంచనా. టోటల్ వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్. తర్వాత ఇప్పుడు అనుకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ ఇవన్నీ ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంది. ఎంతో కొంత స్లాబులలో కానీ స్టాండర్డ్ ఎలక్షన్ కానీ పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదివరకు ఉద్యోగస్తులు అడిగితే ఇచ్చేవాళ్ళు గారు ఏ ప్రభుత్వం కూడా. కానీ ఇవాళ పారిశ్రామికవేత్తలు ఒత్తిడి చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. ఇవాళ జీడిపిలో డిప్ ఏర్పడటానికి 7% నుంచి గబాలన ఊహించని విధంగా 6.5% అని లెక్కలు వస్తున్నాయి. కానీ ఒక ఎకనామిస్ట్ అయితే ఇది నిజంగా ఇంకా పడిపోయి ఉంటుంది, అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఆ విషయాల్లో రిబేట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ అసలైన పరిష్కారం అది కాదు. రిబేట్ చేయటం వల్ల కొనుగోలు శక్తి పెరగదు, వేతన స్థాయి పెంచితేనే కొనుగోలు శక్తి పెరుగుద్ది, రైతుల ఆదాయం పెరిగితేనే కొనుగోలు శక్తి పెరుగుద్ది. కాబట్టి ఈ దేశంలో 12 కోట్ల మంది రైతులు, దరిదాపు 12 కోట్ల మంది అంటే 50 కోట్ల మంది జనాభా రైతాంగం, రైతు కుటుంబాల మీద ఆధారపడేటువంటి వాళ్ళు. అట్లాగే ఉద్యోగస్తుల కుటుంబాలు, మధ్యతరగతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు. వీళ్ళ ఆదాయాలు పెరగకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇస్తే కొనుగోలు శక్తి పెరుగుద్ది, లేకపోతే ఇంకా ఏదన్నా ఉచితాలు ఇస్తే పెరుగుద్ది అనేటువంటిది ఒట్టిదే. తర్వాత రెండవది అప్పర్ క్లాస్కు అంటే
ఇప్పుడు ఉన్నటువంటి కస్టమ్స్ డ్యూటీ గత 10 ఏళ్ల 32% నుంచి కస్టమ్స్ దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ 32% నుంచి 22% తగ్గించారు వాళ్ళు అడిగితే. అట్లా తగ్గించుకుంటూ వస్తే వాళ్ళ చేతుల్లో పోతే అది వినియోగం కాదు, వాళ్ళు పొదుపు చేసి ఇన్వెస్ట్ చేస్తారు. వినియోగం కావాలి, ప్రభుత్వం ఇచ్చే కన్సెషన్స్ వినియోగం కావాలి. వినియోగం చేస్తే డిమాండ్ పెరుగుద్ది. వినియోగం ఎవరు చేస్తారంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలే. కాబట్టి రియలిస్టిక్ అప్రోచ్ రేపు బడ్జెట్లు ఉంటే ప్రభుత్వం ఏం ఆశిస్తుందో అది నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే జీడిపిలో కదలికి వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద మన షోకు సంబంధించిన ముగింపు కార్యక్రమానికి సంబంధించిన సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి సుధాకర్ శర్మ గారు ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతమైన మనకు సంబంధించిన మన గెస్టులు చెప్పిన ప్రకారం బడ్జెట్లు పెంచుకుంటూ పోయినంత మాత్రాన సామాన్యమైన ప్రజలకు సంబంధించిన ఎలాంటి పురోగతి లేదని, అంటే రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ ఉపాధి కల్పించడంలో కూడా వైఫల్యమైపోయాయి. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితేగా అంటే 24% రీలతోని ఫస్ట్ ఫేజ్లో ఉన్న అమెరికాకు పోల్చుకుంటే మనం 3.6కు ఉన్నాం. కాబట్టి మీరు లాస్ట్ కంక్లూడ్గా ఎలా దీన్ని కంక్లూడ్ చేస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు భారతదేశం ఉన్నటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా, అలాగే ఈ దేశం యొక్క భౌగోళిక స్థితిగతులు కూడా మనం దృష్టిలో తీసుకోవాలి. దేశం యొక్క గ్రోయింగ్ పాపులేషన్ కూడా మనం తీసుకోవాలి. అలాగే డైవర్సిఫైడ్ నేచర్ ఒకటి ఉంది. అలాగే మనకున్నటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, డీప్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. అంటే బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అలాగే హ్యూమన్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలో కనుక మనం తీసుకొని, ఇంకోటి పెద్దలు అన్నారు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ డిస్కషన్, మనం ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ను కూడా కొంచెం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని. అది నిజంగా గమనించవలసినటువంటి విషయం. ఎందుకంటే స్టేట్ అండ్ సెంట్రల్ కోఆర్డినేషన్ అనేది చాలా ఈ ఫెడరల్ సెటప్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని యొక్క శాంక్టిటీని మనం కాపాడుకోవాలి. అలాగే స్టేట్ అపోర్షన్మెంట్, ఇంకోటి స్టేట్కి ఇచ్చేటువంటి ఆ కన్కరెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మనం దృష్టిని సారించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ టెక్నాలజికల్గా ప్రోగ్రెషన్ ఉన్నటువంటి మాట విషయమే. అది నిజంగా అది ఎవిడెన్షియలే. అయితే నిజంగా మనం చూసినట్టయితే ఐఐటీస్ కానివ్వండి, మన టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దే ఆర్ బీయింగ్ అప్లాడెడ్ వరల్డ్ వైడ్. మనలో అటువంటి పొటెన్షియల్ ఉంది, యూత్లో అటువంటి మంచి ఆదర్శవంతమైనటువంటి గుణగణాలు ఉన్నాయి. కాబట్టి ఒక రైట్ డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్యానల్లో ఉన్నటువంటి డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ ఏదైతే చెప్పారో నిజంగా వాటన్నిటిలో కూడా అర్థవంతమైనటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి. నిజంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం కలెక్టివ్గా ఒక సస్టైనబుల్ ఫ్రేమ్వర్క్ని కనుక తయారు చేసుకుంటే టైం పట్టొచ్చు, కానీ స్లోగా మన ఇండియన్ ఎకానమీని కూడా మనం ఒక ప్రోగ్రెసివ్ ఫ్రంట్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం జరగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం డిబేట్ కార్యక్రమం నిర్వహించామో దానికి సంబంధించి సోమవారం నాడు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారో ఈ నేపథ్యంలో మనం చూద్దాం. ప్రవేశపెట్టనున్న ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి సీతారామన్ గారు, మనకు నిర్మలా సీతారామన్ గారు ఎలా బడ్జెట్ ప్రవేశపెడతారు, దానికి సంబంధించిన దాదాపుగా 48 ఉండే బడ్జెట్ను 53-55గా వేస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూద్దాం. అప్పటి వరకు ఈరోజు మన డిబేట్లో పాల్గొన్నందుకు శ్రీనివాసులు గారికి, అలాగే దిలీప్ కుమార్ గారికి, గఫూర్ గారికి, అలాగే అందరి సత్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి పోర్ట్ సైడ్స్ టీవీ.